హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దీపారెడ్డి అఫీషియల్. నా ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే తప్పనిసరిగా చూడండి. ఇదే మొదటిసారి నా ఛానల్లోకి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే మా నో వన్ కేర్స్ గ్యాంగ్ మొత్తం ఒక ఒకేషన్కి వెళ్తున్నాము. ఎక్కడికో కాదు, వస్తు తెలుసుంటే వాళ్ళ సిస్టర్ మ్యారేజ్కి వెళ్తున్నాం అందరం కలిసి. ఇంకా అక్కడ ఎలా జరుగుతుందో చూడండి. మ్యాక్సిమం మేము అందరం ఉంటే బాగా జరుగుతుంది అనుకుంటున్నాం. ఇంకా వీడియో ఎలా ఉంటుందో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. చేస్తున్నావు అది చెప్పు. ఇక్కడేం పని ఏడ్ చేస్తున్నావు చెప్పే, ఏడ్ చేస్తున్నావు చెప్పు. చూడండి ఇంకోసారి చూపించు. మొహంకి సిగ్గులేదు, దిష్టి చొక్క అంట దీని మొహానికి. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. ఎందుకే గోలే లేవు కానీ గోల్ రంగులు కాలి పిచ్చి కుక్క. చూడండి గైస్, నా ఉన్నాయా తనం ఉన్నాయా? నాదంతా గ్లోగా ఉందో ఫేస్. చూసాను ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. గ్లోగా ఉంది గైస్, అంత నేచురల్ బ్యూటీ పుష్ప. అండ్ మామ క్వాలిటీవే వాడుతుంది పుష్ప. చీప్ నేను యూస్ చేయండి కదా. నువ్వు అలాంటి యూజ్ చేస్తావు. చీపియా? రిచ్ కిడ్ ఈవిడ. బొచ్చుకిడ్డా? నేను బొచ్చుకిడ్డు. బొచ్చుకిడ్ కదా, మా అక్కడ పెద్ద ఇదేంటి సెఫటోలా, దాని పేరు సెటాఫిల్. సెటాఫిల్. మీ మామయ్య కేవలం నీదైతే రెడీ అవుతుంది కానీ మా ఇంట్లో ఉన్న వీళ్ళు మాత్రం రెడీ అవ్వరు. ఎప్పటి నుంచి రెడీ అయి కూర్చున్నాం. ఇద్దరు అయ్యింది ఉండదు, చెందింది ఉండదు. మళ్ళీ ఏటి వేస్తారా అంటే ఏటి ఉండదు. మొహం పెట్టడమో చేయడం మాత్రం ఒక ఎంత గంట. ముసలిదా ఒక గంట రెడీ అవుతుంది. ఇక్కడ నేను ఇంకో ముసలిదానిలాగా నేను సొనగడం తప్ప వీళ్ళు కదలడం ఉండదు. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. డైరెక్ట్ బస్కి వెళ్ళిపోవాలని. ఇంకా కొమ్మది విలేజ్లోనే అమరావతి కాలేజ్ ఏం పిలిచాను. వీలైతే ఇప్పుడు నాతో మాట్లాడట్లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఇది నేను ఆ ప్రాంక్ వీడియో చెయ్యక ముందు జరిగింది. కొంచెం ఎడిటింగ్కి కష్టమైంది, వేరే దగ్గర ఉండిపోయాయి బిట్స్. అందుకే అవి అక్కడ తెచ్చేటప్పుడు కొంచెం టైం పట్టింది. ఎందుకు నాతో మాట్లాడట్లేదంటే ఆ ప్రాంక్ కోసమని. కొంచెం నన్ను రిజెక్ట్ చేస్తూ వెళ్తున్నారు. అప్పటికే చాలా ఏకుతూ నేను ఉన్నాను మాట్లాడాలని. కొంచెం నవ్వుతూ అలా సరదాగా అయితే స్టేషన్కి వచ్చేసాం. ఇప్పుడు మేము వెళ్ళాల్సింది అయితే పార్వతీపురం. మా లక్ ఎప్పుడు ఏంటంటే నేను ఏం మోసం చేసాను చెప్పాలా? వద్దు, వేరే అబ్బాయి తోటి ఎంగేజ్మెంట్ అనుకొని చెప్పాము. మోసం అది. మోసం కదా, ఎవరినో చేయాల్సింది మనం ఎన్ని రోజులు చేసింది చెప్పాను ఆల్రెడీ. నువ్వు వెర్రీ అని తెలుసురా, నువ్వు తెలుసురా. ఈ అమ్మాయి నన్ను బాగా ఇరిటేట్ చేస్తుంది ట్రైన్లో. అమ్మా జిగ్గు పొంకులు కనిపిస్తున్నాయి అమ్మ ఎక్కువ. కళ్ళు ఈ బుజ్జి నాన్న ఈ చిట్ నాన్న మొహం కప్పుకొని సిగ్గులేదు. ప్లీజ్ పాపం అడగండ్రా, నో యూస్. ప్లేసెస్ అయితే మాకు చాలా టైం దొరకలేదు గైస్. ఇలానే నిల్చున్నాం కష్టంతో. టేక్ ఇట్ దిస్ టేక్ స్మెల్. నాకినా పర్లేదు. మాకైతే ఈరోజు ఫుల్గా వామిటింగ్ సిమ్టమ్స్ వస్తాయి. ఎందుకంటే ఏదైనా అడ్జస్ట్ అయ్యే, నాకు జర్నీ అలవాటు, అడ్జస్ట్ అయ్యే నేనే చాలా ఇబ్బంది పడ్డాను ఈరోజు ఆ స్మెల్కి. ఇంకా వాళ్ళిద్దరికి అసలు జర్నీయే పడదు, చాలా నాకన్నా ఇబ్బంది పడ్డారు. రీజన్ ఏంటంటే మేము రాంచీ వెళ్ళే ట్రైన్ ఎక్కాము. అది 3 days 4 days ట్రావెలింగ్లో ఉండే వాళ్ళది. సో వాళ్ళు స్నానం ఇలా ఉండదు, కొంచెం ఇబ్బంది అని. సో ఆ స్మెల్ మాకు అసలు అవ్వలేదు ఈరోజు. ఎప్పుడు వెళ్ళిపోతామని 100 సార్లు మేమైతే వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ చూసుకున్నాం. ఇంకా ఫైనల్గా అయితే పార్వతీపురం వచ్చాం. అస్సలు తినలేదు, చాలా ఇబ్బంది అయిపోయాం. కాబట్టి వచ్చిన వెంటనే ఒక్కొక్కరం ఒక్కొక్క టైప్ డ్రింక్ తీసుకున్నాం. అదేంటి ఇక్కడ జరిగిందంటే ఎవరు తీసుకున్నది వాళ్ళకి నచ్చదు. నా డ్రింక్ పైన పుష్ప కళ్ళు అంత చూడండి అలా అడుక్కున్నది. ఫోన్లో ఫీల్ అయింది. సిగ్గులేదు తీసుకోవడానికి, మొత్తం ఖాళీ చేసే. పుష్ప చెప్తాను
ఆ ఫేస్ రియాక్షన్ చూసారా, ఒక్కొక్కరు ఆన్ ది ఫైర్, పచ్చగడ్డి వేస్తే అంత కోపంలో ఉన్నారు. అంటే మాకు తెలియదు కదా ఈ అడ్రస్, ఎవరు వచ్చి రిసీవ్ చేసుకోలేదు అనమాట. చాలా కోపం వచ్చేస్తుంది. ఆకలి 1-4 అయిపోయింది. మేము డైలీ తినేసేవాళ్ళం రూమ్లో. అది సిచ్యువేషన్. అక్కడికి వెళ్ళాక చూడాలి. ఇంకా అక్కడ ఏదైనా తేడా కొడితే ఇంకా ఫైర్ ఫుల్. హలో, మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. హలో, మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. మాకేటి తెలీదు, ఏ ప్లేస్ ఏటి తెలీదు. అది ఎర్రోళ్ళకి చూసుకుంటున్నాము. అందుకే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. టికెట్లు రైల్వే స్టేషన్లో టికెట్లు కూడా తీస్తాం. మాకైనా తలనొప్పి, ఎంత జర్నీలో నిల్చొని వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి మీరు ఎవ్వరు లేరు. అందుకే మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం. మాకు ఆకలి కూడా వేసేస్తున్నాయి. అందుకే ఏదో హోటల్కి వచ్చాము, తినేసి వెళ్ళిపోతున్నాం. టికెట్లు కూడా తీస్తాం. మీరు ఎవరు పంపించకండి, మీరు ఉండండి, మేము వెళ్ళిపోతాము. మేమా వెళ్ళిపోతున్నాము. రిటర్న్ ఇప్పుడే తిన్నాము, వెళ్ళిపోతున్నాము. టికెట్లు కూడా తీస్తామని చెప్పాను కదా. రావద్దు, నిజంగా చెప్తున్నాను, రావద్దు. మీకు టికెట్ వేస్ట్. మేము ఉండము కూడా, మేము ఉండమే. మీరు రాకండి, నిజంగా చెప్తున్నాను. మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. మీకైనా మంచిగా మాట్లాడుతున్నారా? ఇక్కడ వరకు వచ్చామంటే మాకు తెలియని ప్లేస్ ఒక దగ్గరకు వచ్చామని ట్రైన్ ఎక్కిసామనే. నిజంగానే మీరు రావద్దండి. మేము రైల్వే స్టేషన్ లో ఉన్నాము, వెళ్ళిపోతున్నాము. కావాలంటే అంతకి దీపుగా అడగ, నేను అబద్ధాలు చెప్తాను. అసలు ఇదేంటంటే, మేము ఆల్రెడీ మా నో వన్ కేర్స్ గ్యాంగ్ మొత్తం అక్కడ ఉంది పెళ్లి దగ్గర. మేము ముగ్గురు మాత్రమే లేట్గా వెళ్తున్నాం. ఎందుకంటే నాకు ట్యూషన్ ఉంటుందని వెళ్ళలేదు ముందుడే. సో ఈరోజు అయితే మేము స్టార్ట్ అయ్యాం. వాళ్ళకి మేము రామని చెప్పాము, ఆల్రెడీ వెళ్ళిపోయామని కూడా చెప్పాము. బట్ వాళ్ళు అన్నీ ఒకరికైతే వస్తామని చెప్పేసాం. అతను చెప్పారో లేదో మరి మాకు తెలియదు. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూస్తా. ఏ కరిషి కొంచెం చూడరా. ఇప్పుడు వచ్చారా? మేమున్న కోపానికి అలేరియా గొంట్లు పెళ్లి కూతురు యూట్యూబ్ లో ఎడుతుంది. ఏ మనీష్ గీత్ ఏమని చెప్పావు నువ్వు? రావట్లేదు, బొబ్బులిలో అవును. ఏ ఆ గొంట్లేరు అన్నీ వస్తాడంటే బండి లేదు. పెద్ద పెర్ఫార్మెన్స్ లేడు. ఇప్పుడైతే అందరు రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే మేము వచ్చినప్పటికే చాలా టైం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము పెళ్లి కొడుకు అక్కడికి వెళ్ళాలి కాబట్టి వేగంగా రెడీ అవ్వమన్నారు. మేమైతే మ్యారేజ్కి రెడీ అవ్వమన్నారు. ఇప్పుడైతే డ్యాన్స్లో అన్నీ ఉంటాయి. బాగుంది, చాలా బాగుంటుంది. నేను అవుతాండి. గైస్ ఇప్పుడైతే అందరూ ఏడుస్తున్నారు. వాళ్ళు చూసి గీత కూడా ఏడుస్తుంది. అంటే వెళ్ళిపోతుంది కదా, ఇంకా అందుకు ఏడ్చారు. ఇంకా రెడీ అవుతున్నారు. వేగంగా అవ్వమని అయితే ఫస్ట్ ఫోర్స్ చేశాను. మేము వేగంగా తినేసాం. మా ముగ్గురం తినేసి అయితే ఇప్పుడు అందరు రెడీ అవుతుంటే చూస్తున్నాం. ఆటో పంచర్ అయిపోయింది లెగ్గన. మీరు ఎగ్గన ఆటో పంచర్ అయిపోయిందే. ఆటో పంచర్ అయిపోయింది దగ్గర మెయిన్గా. ఇప్పుడు చూపించా.
ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాం గాయస్. మాకు డీజే చూస్తే ఇంకా మా వాళ్ళు అసలు తగ్గరు. చూడండి ఇంకా ఏమవుతుందని. ఇదైతే వాళ్ళ సాంప్రదాయం జరుగుతుంది. వీళ్ళైతే మా గ్యాంగ్. ఒక్కొక్క ఫస్ట్ స్టార్టింగ్ కదా ఇలానే ఉంటుంది, ఇంకా ఎండింగ్కి వెళ్ళేటప్పటికి మీకు తెలుస్తుంది మా రైడ్ ఏంటి, మా బాల్ ఎక్కడికి వచ్చిన ఎవరు చూస్తున్నారా, ఎవరేం చేస్తున్నారా అవన్నీ మాకు అవసరం. మాకు అయిపోవాలి, అలా ఉంటుంది మా సైడ్. రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మే కూడా గోదావరి గట్టు మీద రామశేఖరే ఇంకా మా డ్యాన్స్లు అయితే అయిపోయాయి గైస్. ఫైనల్గా అయితే ఫుడ్ తినడానికి వచ్చాము. మీ అందరికీ ఒకటి అడగాలి, మా దాంట్లో అయితే మ్యారేజెస్ కూడా నాన్ వెజ్ పెడతారు, బట్ వీళ్ళ దాంట్లో పెట్టరు. మా ఫ్రెండ్స్ ఎవరి దాంట్లో పెట్టరు, మా దాంట్లో ఇంకా పుష్ప వాళ్ళ దాంట్లో పెడతారు. ఇంకా మీ మ్యారేజెస్లో పెడతారో లేదో కామెంట్ చేయండి గైస్. నాది ఇలా పెడతారని చెప్తే నా ఫ్రెండ్స్ అందరూ అయితే షాక్ అవుతారు ముందు. పాపం దాని నిమిషంకి ఒక వర్షన్ ఇది నాకు వద్దురా, నాకు ఏ వర్డ్స్లో వద్దురా, నువ్వు ఎప్పటికీ నా ఫ్రెండ్ రా. మనం తేడా కాదురా, అదే తేడా అమ్మా. చాలా అమ్మా. ఇప్పుడు మీకు బీజిఎం పెట్టమంటే బీజిఎం ఇంకా పడుకోవడానికి అయితే వచ్చేసాం గైస్. చూసారా ఎంత మంచి స్లీప్లో ఉన్నారు ఒక్కొక్కరు, అంటే అంత స్ట్రెయిన్ అయిపోయారు ఈరోజు అందరూ. ఎర్లీ మార్నింగ్ లెగిసి ఇంక మళ్ళీ మ్యారేజ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాం. ఇంకా మేము హల్దీకి కూడా వెళ్ళలేదు ఈరోజు. హల్దీ అయిపోయింది, ఇంకా ఇక్కడైతే మేకప్ చేస్తున్నారు, మేము అవుతున్నాం. చూడండి వాసన అందరం రెడీ అయిపోయాము, బట్ ఎవరు మ్యారేజ్ చూడట్లేదు. మా హడావిడిలో మేమే ఉన్నాము. ఇంతే, ఎక్కడ మ్యారేజ్కి వచ్చినా మ్యారేజ్ అయితే ఎవరు సగం మంది చూడరు. మాలాంటి వాళ్ళు కొందరు ఉంటారు, కొంచెం కామెంట్ చేయండి. ఇది అందరూ అయితే హాఫ్ శారీస్ కట్టేసుకున్నారు, నేను శారీ కట్టేసుకున్నాను. గట్టిగా జరిగిందిలే. చేయండి ఇద్దరు, అది ఆమె ఏం చెయ్యదాన్ని చూసి అలాగంతేనే. చూడండి గైస్, ఇప్పుడైతే టిఫిన్కి వచ్చాము. ఇది ఒక పల్లెటూరు టిఫిన్ కూడా చాలా స్పెసిఫిక్గా పెట్టారు. ఇంట్లో మనం ఎలా తింటామో అలా పెట్టారు. అటు షాప్ ముందు షాప్ పెట్టుకున్న పల్లెటూరు ముద్దులు అయితే ఇవి మాక్సిమం అందరివి సిమిలర్ గానే ఉన్నాయి. అనుకోకుండా అందరం అలా, అదే కొంచెం డిఫరెంట్ గా, అది కూడా కొంచెం కలుస్తుంది. అందరం ఒకేలా ఉన్నాం. చూడండి guys.
అమ్మ బెస్ట్ ఎవరో మిస్ అయ్యారే గాయస్ వీళ్ళందరూ సూసైడ్ చేసుకుని వెళ్తున్నారు. ఏమైందని అడగండి. చచ్చే ముందు కూడా చచ్చిపోతున్నారని పెట్టియాలి. పడుకో ఒక ఫోటో తెస్తాను. యూ సేఫ్. గైస్ గీత చూసారా ఎలా పడుకుంది? నేనైతే తప్పు అనకూడదు, అలా అనుకున్నా అంతే. సరే ఇంకేమైందంటే ఎందుకు అసలు ఇంత స్లీప్లో ఉందంటే మేమైతే ఈరోజు మ్యారేజ్కి వచ్చాము. దీనికి ముందు వాళ్ళ సిస్టర్ మ్యారేజ్కి కూడా వాళ్ళు వెళ్ళారు. ఇంకా చాలా స్ట్రెయిన్ అయిపోయారు. 4 days 3 days సరిగ్గా పడుకోలేదు. దానివల్ల స్లీప్ వాళ్ళేస్తారు. మా వాళ్ళు అయితే అంత లేదు కదా, మేమేదో వచ్చామంటే వచ్చాము. ఇంకా ఫుల్గా రిటర్న్ అయిపోవాలి. రీజన్ ఏంటంటే ఆల్రెడీ లాగ్లో చెప్పాలి. నాకైతే ట్యూషన్ ఉంది, సో రిటర్న్ అవ్వాలి కాబట్టి మేము వేగంగానే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. మిగతా వాళ్ళు రేపు వస్తానని ఉండిపోయారు అక్కడైతే. ఇప్పుడైతే ఫుడ్ వచ్చేస్తుందని గోదాబాయ్ అని ఒక మాట అంది కదా. ప్లేట్ చూసారు ఎలా ఖాళీ చేశాను. ఇది కొంచెం ఖాళీ చేస్తుంది. ఇది కూడా వీళ్ళిద్దరు అసలు ఏంటి తెలియదు, మొత్తం వేస్ట్ చేశారు ఫుడ్. వీడైతే పూర్తిగా వేస్ట్. మీ అందరికీ ఇది బోర్ కొట్టచ్చు, మేము ఎక్కడికి వెళ్ళా ఏంటి ఇంత నిద్ర అని. మేము అన్నీ అలానే చేస్తున్నాం కాబట్టి మరి మాకు అలానే ఉంటుంది స్లీప్ అయితే. ఫుల్గా అందరం వేసాం. ఎలా ఉందంటే 1 minute ఇలా పడుకుంటే ఫుల్ డీప్ స్లీప్, మళ్ళీ మధ్యలో మెలకు అలా అయిపోతుంది మాకైతే. చూసారు ఒక్కొక్కరి ఫేస్లో అంకిత 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తుందంట. ఈ ట్రైన్ ఓనర్తో నాకు మాట్లాడమంటుంది, మా బెడ్ పక్కన దించేలాగా. బుర్ర తెగి పడిపోగలదు, అంత రిచ్ కిడ్స్ మా వాళ్ళు. తెలుసు కదా అయితే నేను ఎక్కడికి వెళ్తాను. వాళ్ళైతే రూమ్కి వెళ్ళిపోయారు, నేనైతే ట్యూషన్కి వెళ్తున్నా ప్రజెంట్. ఇప్పుడు ఇది అయ్యాక నేను రిటర్న్ అయిపోతా. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. బాయ్. డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.